హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ ఆఫ్ సినిమా. ఇప్పుడు రిలీజ్ అవబోయే కల్కి 2898 AD మూవీలో బాగా వినిపిస్తున్న పేరు అశ్వత్థామ. మనందరికీ తెలిసిందే అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు నటిస్తున్నారు. ఈ వీడియోలో మనం అసలు అశ్వత్థామ అంటే ఎవరు, ఎన్నో ఏళ్లుగా ఇంకా ఎందుకు బతికే ఉన్నాడు, ఆయనకు విధించిన శాపం ఏంటి, అర్జునుడు అంటే అశ్వత్థామకి ఎందుకు అంత కోపం, కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన ఎందుకు పోరాడాడు, ఇంకా అశ్వత్థామ గురించి మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది, సో దట్ నేను బెనిఫిట్ పొందుతాను. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ద్రోణాచార్య, ఇతడికి పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతున్నా పిల్లలు మాత్రం పుట్టరు. అప్పుడే ద్రోణాచార్యుడు పిల్లలు కావాలని మహాశివుడికి ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ద్రోణాచార్యుడికి వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు శివుడితో ఇలా అంటాడు, నీ అంశతోనే నాకు ఒక బిడ్డ కావాలి అని శివుడికి వరం కోరుకుంటాడు. అప్పుడు శివుడు ద్రోణాచార్యుడికి ఆ వరం ఇస్తాడు. దీంతో ద్రోణాచార్యుడికి పుట్టిన బిడ్డ పేరే అశ్వత్థామ. సాక్షాత్తు ఆ శివుడి అంశతోనే పుట్టాడు కాబట్టి శివుడి నుదిటిపైన ఎలాగైతే 3వ కన్ను ఉంటుందో అశ్వత్థామకు కూడా పుట్టుకతోనే నుదిటిపైన ఒక మణి ఉంటుంది. ఆ మణి వల్ల అశ్వత్థామకి ఆకలి కానీ, దాహం కానీ, వయసు పెరగడం కానీ, రోగాలు రావడం కానీ, జంతువుల నుండి కానీ, దేవతల నుండి కానీ, వేటి నుండి ఎలాంటి హాని కలగకుండా ఆ నుదిటిపైన ఉన్న ఆ మణి ఏదైతే ఉందో అది అశ్వత్థామాని కాపాడుతుంది. సాక్షాత్తు ఆ మహావిష్ణువే అయినా అశ్వత్థామాని చంపాలంటే తన తెలివిని మొత్తాన్ని ఉపయోగించాలి, లేదంటే అశ్వత్థామాని చంపడం చాలా కష్టం. ఇకపోతే ద్రోణాచార్యుడు చాలా పేదవాడు, ఇంట్లో కనీస అవసరాలకు కూడా డబ్బులు ఉండేవి కాదు. అలాంటి సిచ్యువేషన్ లో ద్రోణాచార్యుడు ద్రుపద అనే రాజు దగ్గరికి వెళ్తాడు. ద్రుపద అనే రాజు ద్రోణాచార్యుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్. చిన్నప్పుడు ద్రోణాచార్యుడు చేసిన ఒక హెల్ప్ కి ద్రుపద ద్రోణాచార్యుడికి ఇలా మాటిస్తాడు, నేను పెద్దయ్యాక రాజు అయిన తర్వాత నీకు సగం రాజ్యాన్ని ఇస్తా అని ప్రామిస్ చేస్తాడు. ఆ రోజుల్లో ప్రామిస్ కి చాలా వాల్యూ ఉండేది. ద్రుపద చిన్నప్పుడు చేసిన ప్రామిస్ ద్రోణాచార్యుడికి గుర్తొచ్చి ద్రుపద దగ్గరికి వెళ్తే ద్రుపద ఇలా అంటాడు, నాకు నీలాంటి పేదవాడితో స్నేహం ఏంటి అని ద్రోణాచార్యుడిని అవమానించి అక్కడి నుంచి పంపిస్తాడు. అయితే అదే సమయంలో ద్రోణాచార్యుడి భార్య అయిన కృపికి కృప అనే తమ్ముడుంటాడు. అతడు ద్రోణాచార్యుడిని హస్తినాపురానికి రమ్మని పిలుస్తాడు. ద్రోణాచార్యుడి యుద్ధ విద్యలు చూసి ఆశ్చర్యపోయి పాండవులకి కౌరవులకి గురువుగా నియమిస్తారు. అప్పటి నుండి కౌరవులకి పాండవులకి ద్రోణాచార్య ఒక గురువు. అందరిలో కంటే అర్జునుడు అన్ని ఫాస్ట్ గా నేర్చుకోవడం వల్ల ద్రోణాచార్యుడికి అర్జునుడు ఫేవరెట్ స్టూడెంట్ అవుతాడు. ఇది అశ్వత్థామలో అర్జునుడి మీద జలస్ వచ్చేలా చేసింది. అలా అని అశ్వత్థామ తక్కువ కాదు, అర్జునుడు అశ్వత్థామ కంటే బెటర్ అంతే. ఎంత అర్జునుడు ఫేవరెట్ అయినా అశ్వత్థామ సొంత కొడుకు కాబట్టి మరో ఏ ఒక్కరికి నేర్పించిన యుద్ధ విద్యలు ద్రోణాచార్యుడు అశ్వత్థామకి మాత్రమే నేర్పిస్తాడు. ఇక ద్రోణాచార్యుడు ఒక గురువుగా వాళ్ళకన్నీ నేర్పించాక నాకు గురుదక్షిణ కావాలి అని అడుగుతాడు. కౌరవులు మరియు పాండవులు మీకేం కావాలి అని అడుగుతారు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అంటాడు, నన్ను అవమానించిన ద్రుపదరాజుని ఓడించి తీసుకురండి అని చెప్తాడు. ఫస్ట్ కౌరవులు వెళ్తారు, కానీ ద్రుపదరాజుని తీసుకొని రాలేకపోతారు. తర్వాత పాండవులు వెళ్ళి అతన్ని తీసుకొస్తారు. దీంతో పాండవుల మీద ద్రోణాచార్యుడికి ఎక్కువ ఇష్టం కలిగింది. ఇక కురుక్షేత్రం యుద్ధం జరగబోయే ముందు టీమ్స్ డివైడ్ అయ్యారు. అప్పుడు ద్రోణాచార్యుడికి పాండవులంటేనే ఇష్టం ఉన్నా తన పేదరికాన్ని పోగొట్టి తన ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చింది హస్తినాపురం కాబట్టి కౌరవులకే సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఇక అశ్వత్థామ కూడా కౌరవుల సైడ్ తన నాన్న వెళ్ళాడు కాబట్టి అతను కూడా కౌరవుల సైడే వెళ్తాడు. పైగా అర్జునుడి మీద కోపం అశ్వత్థామని కౌరవుల సైడే వెళ్లేలా చేసింది. ఇక అశ్వత్థామ హతక్ కుంజర అని చెప్పడం, అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం కృష్ణుడికి ఎన్నడూ రానంత కోపాన్ని తెప్పించాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఇలా శాపం పెడతాడు, కుష్టి వ్యాధితో కలియుగం అంతం వరకు బ్రతుకు అని శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శాపం పెడతాడు. ఆ శాపం వల్లే అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉంటాడు. ఇక అప్పుడు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి కలియుగ అంతంలో కల్కి అవతారంలో పుట్టబోయే మహావిష్ణువుని రక్షించడానికి అశ్వత్థామ ప్రయత్నిస్తాడు. ఓవరాల్ గా అశ్వత్థామ మంచోడే, కానీ కోపం, ఈగో వల్ల అలాంటి తప్పుడు డెసిజన్స్ తీసుకున్నాడు. అతని తప్పు తెలుసుకొని కల్కితో కలిసి కలిని చంపడానికి 6000 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సో ఇది ఓవరాల్గా అశ్వత్థామ స్టోరీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.